హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే డీటెయిల్గా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్లోనే ది బిగ్గెస్ట్ బ్రేజా గురించి చెప్తానమాట. 2025లో లాట్ ఆఫ్ యూనిట్స్ అయితే కనుక సేల్ చేశారనమాట. ఆల్రెడీ 2025 లాస్ట్ డేట్ ఇంకా అయిపోవచ్చిందనమాట. స్టిల్ ఇప్పటి వరకు ఈ 12 monthsలో అయితే కనుక 2025లో ఎన్ని కావాలంటే అన్ని యూనిట్స్ అయితే కనుక సేల్ చేయడం జరిగింది. ఎందుకురా బాబు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్లో జనాలు తెగ కొంటారు కార్లు, బాడీ అంత వీక్ అంటారు, అంత స్ట్రాంగ్ కాదంటారు, 5 star రేటింగ్ లేదంటారు. అయినా కూడా మన ముందు అలా చెప్పి అరే మనం అంత డబ్బు పెట్టలేమరా, మారుతి సుజుకి బండి కొందాంరా, సర్వీస్ పాయింట్స్ చాలా బాగుంటాయి, సర్వీస్ చాలా నీట్గా ఇస్తారు. కంపేర్ చేసుకుంటే విజయవాడ, హైదరాబాద్, వైజాగ్లో మహేంద్ర ఒకటే ఉంటుంది, కియా ఒకటే ఉంటుంది, ఎంజీ ఒకటే ఉంటుంది, హుండాయ్ ఒకటే ఉంటుంది, టాటా ఒకటే ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్తారు. అలా చూసుకుంటే మ్యాక్సిమం 2 kilometers కానీ మారుతి సుజుకి సర్వీస్ సెంటర్ ఉంటారు, చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు. పార్ట్స్ కొంచెం డిలే అవ్వచ్చు అని చెప్పి చెప్తారు. అందువల్లనే ప్రతి ఒక్కళ్ళు మారుతి సుజుకి కారే కొంటారు. ప్రతి ఒక్కళ్ళు బైక్ ఎలా ఉంటుందో ఇంట్లో, అందరి ఇంట్లో ఇంకా ముందు మారుతి సుజుకి ఆల్టో నుంచి K10 నుంచి మొదలేసుకొని టాప్ వెహికల్ ఇన్విక్టో వరకు లాట్ ఆఫ్ వెహికల్స్ అయితే కనుక మన ప్రపంచంలో కాకుండా మన ఇండియా వైడ్గా చూసుకుంటే సో అన్ని రంగాల్లో కన్నా మారుతి సుజుకి కార్లు అయితే కనుక టాప్ మోస్ట్ అని చెప్పి చెప్పాలి. సో ఇలా చూసుకుంటే 2025 అయిపోతుంది కదా, 2026లో మీకు రిలీజ్ చేస్తారనమాట. ఎవరు మన ఇండియా వైడ్గా ఎన్ని కార్లు సేల్ చేశారు, ఏ కార్లు సేల్ చేసింది, మహేంద్ర, టాటా, మారుతి సుజుకి అని చెప్పి డీటెయిల్గా చెప్తారు. మీకు అప్పుడు అర్థమైంది, అరే పలానా రఫీ ఆటోబజ్ అనే వ్యక్తి రఫీరా, ఆ వ్యక్తి చెప్పాడరా, పాయింట్ చెప్పాడరా అని చెప్పి మీకు అర్థమవుతుంది. ఇంకా సోచ్ చెప్పకుండా పాయింట్గా అయితే చేస్తున్నావా. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక ఛానల్ మస్ట్ అండ్ షుడ్గా సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. చూసే ప్రతి ఒక్కళ్ళు కారు ఉండే ఉంటుంది కదా, ఈ కారే కాదు ఏ కారు ఉన్నా మీరు కామెంట్స్ అడగండి, క్వశ్చన్స్ రైజ్ చేయండి. నేనైతే కనుక ఖచ్చితంగా లేట్ అయినా 100% కరెక్ట్ ఆన్సర్ అయితే కనుక మీకు ఇస్తాను. సో వెహికల్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక మారుతి సుజుకిలో బ్రీజా టాప్ అని చెప్పాను కదా. ఎందుకు టాప్, ఆల్ ఇన్ వన్ ఎందుకు బ్రీజా అని చెప్తే దీంట్లో ఉన్న పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, ఫ్యూచర్స్ కానివ్వండి, స్పెసిఫికేషన్స్ కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి, అదర్ వెహికల్స్లో లేవు. ఈ వెహికల్ అయితే కనుక వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంది మామ. ఏ వెహికల్లో ఉంది చెప్పండి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్లో? ఒక్క గ్రాండ్ విటారాలో తప్ప. ఇప్పుడు లేటెస్ట్గా అయితే విక్టోరియస్లో పెట్టారేమో, ఇన్విక్టోలో ఉంది. సో అలా చూసుకుంటే మరి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్లో బ్రీజా గొప్ప వెహికలే కదా. అందువల్ల నేనైతే కనుక ఆల్ ఇన్ వన్ బ్రీజా అని చెప్పాను. నేను మీకు తెలియడానికి ఒక డెమో వెహికల్ అయితే చూపిస్తాను. మారుతి సుజుకిది మన బ్రీజా అయితే కనుక బేసిక్ వర్షన్, ఏమనుకోవద్దు, టాప్ మోడల్ లేదు. ఇన్ ఫ్యూచర్లో అయితే కనుక మరలా నేనైతే కనుక టాప్ మోడల్ ZXi మీద అయితే కనుక ZXi ప్లస్ మీద అయితే కనుక డ్యూయల్ టోన్ సన్ రూఫ్తో మనం అయితే కనుక ఒక వీడియో చేద్దాం కంపల్సరీగా. మీరు డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. నేనైతే కనుక టెక్నికల్గా చెప్తాను ఇక్కడి నుంచి అయితే కనుక, దయచేసి అర్థం కాకపోతే ఏమైనా కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక దీంట్లో మ్యాక్సిమం ఒక 8 వేరియంట్స్ అలా ఉన్నాయి మామ. LXiతో మొదలేసుకొని సో LXi, VXi, ZXi ప్లస్. దీంట్లో ఏంటంటే కంటే సింగిల్ టోన్, డ్యూయల్ టోన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్, 5MT, 6MT. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 ఏంటంటే కనుక ఇదైతే కనుక ఆటోమేటిక్ అనమాట. సో పెడల్ షిఫ్టర్ వస్తుంది కాబట్టి 680 అనమాట. అదైతే కనుక 5MT, 5 gears అయితే కనుక మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. దీంట్లో CNG ఉంది, పెట్రోల్ ఉంది, CNG పెట్రోల్ ఉంది. సో ఇలా మనకి ఏంటంటే కనుక లాట్ ఆఫ్ వేరియంట్స్లో దొరుకుతుంది అనమాట. బేసిక్ వేరియేషన్ మీనే కదా ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే కనుక మనకైతే కనుక ఇది పడేది LX అయితే కనుక 8,80,000, 8,60,000 అలా పడుతుంది. అంటే ఆన్ రోడ్ మొత్తం మీకు 10 lakhs అరౌండ్ అయితే అవుతుంది. ఎవరు ఇస్తున్నారు మామ ఎన్ని ఫీచర్స్? మీరైతే కనుక అదర్ బ్రాండ్స్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాట, మీరు హుండాయిలో వెన్యూ కంపేర్ చేసుకోవచ్చు, టాటాలో నెక్సాన్ కంపేర్ చేసుకోవచ్చు, అలా స్కోడాలో, దాని తర్వాత వోక్స్ వ్యాగన్లో లాట్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి కదా, వాటితో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ అయితే కనుక బిల్డ్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది. సర్వీస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వెళ్తున్నాం, ఏదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అవుద్ది, మళ్ళీ అక్కడి నుంచి టోయింగ్ తీసుకొస్తామా, మధ్యలో 5 kilometersలోనూ 4 kilometersలో ఖచ్చితంగా మారుతి సుజుకి షోరూమ్ అనేది ఉంటుంది. సో అందువల్ల మారుతి సుజుకి వెహికల్స్ చాలామంది తీసుకుంటారు, సర్వీస్ బాగుంటుంది. ఒకటే మామ బండి కొన్నాము అయిపోయింది అనేది కాదు. సర్వీసు బండి కొనేది ఒక రోజే, బండి వాడేది మాత్రం మనం ఉన్నంత వరకే వాడుకోవచ్చు, మధ్యలో మార్చుకోవచ్చు, ఒక్క రోజుతో పోదు. కాబట్టి సర్వీస్ లొకేషన్స్లో మీరు చూసుకుంటే లాట్ ఆఫ్ ఏరియాస్ అయితే కనుక వీళ్ళైతే కనుక ఇంకా అలా ఇంక్రీజ్ చేసుకుంటూనే వెళ్తున్నారు అనమాట. దట్ ఈస్ ద మెయిన్ పాజిటివ్
మారుతి సుజుకి అనమాట. సో దీని తర్వాత వేరియంట్స్ అయితే కనుక నేను చెప్పాను కదా, ప్రైస్ కూడా నేను అనౌన్స్ చేశాను. అలా 8,80,000 నుంచి టాప్ వేరియంట్స్ అయితే 13,30,000 వరకు అయితే మీకు ఉంటుంది అనమాట. సో ఇలా వెహికల్లో చాలా వేరియంట్స్ అయితే స్పెసిఫికేషన్స్ వీళ్ళైతే కనుక రిలీజ్ చేయడం జరిగిందనమాట. మీకు అలాయ్ వీల్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. నేనైతే ఇప్పుడు వెహికల్ దగ్గరికి వెళ్ళి చూపించలేకపోతాను, దయచేసి శ్రమించాలన్నమాట. నేనైతే కనుక ఒక డెమో చెప్తాను, దాంట్లో డీటెయిల్గా ఏదైతే ఇంజన్ పర్ఫార్మెన్స్ ఉందో అండ్ ఆ వెహికల్లో ఏమన్నాయో ఇంట్లో లేని టాప్ ఎండ్లో ఏమని చెప్పి అక్కడ మీకు డిఫరెన్స్ చేస్తూ చెప్తాను. హెడ్అప్ డిస్ప్లే ఉంటుంది, హెచ్యూడి హెడ్అప్ డిస్ప్లే అనమాట, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఏదైనా దాంట్లో క్లియర్గా కనిపిస్తుంది అనమాట స్పీడ్ అయితే కనుక. దాని తర్వాత యాంటీ పించ్ ఉంటాయి, దాని తర్వాత రిక్వెస్ట్ స్విచ్ డోర్ హ్యాండిల్స్కి వస్తుంది అనమాట, వైఫర్స్, దాని తర్వాత బూట్ స్పేస్ దగ్గర 3,050 లీటర్స్ అలా అయితే కనుక బూట్ స్పేస్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. సిఎన్జి మీకైతే కనుక 8 కిలోలు అద్భుతంగా పట్టిద్ది. 1 కిలో దగ్గర వచ్చేసి 26 కిలోమీటర్లు వస్తుంది అనమాట. ఇంకేంటి పెట్రోల్ సిఎన్జి అంటే అద్భుతంగా మనమైతే కనుక 2 ఫుల్ చేయించేస్తే దగ్గర మనమైతే కనుక 1000 కిలోమీటర్స్ కాదు, దగ్గర ఒక 1400 to 1300 కిలోమీటర్స్ అయితే కనుక మళ్ళీ దరిదాపులో కూడా ఎక్కడ మనం పెట్రోల్ గురించి కానివ్వండి సిఎన్జి గురించి కానీ ఎత్తుకోవాల్సిన పని ఉండదు. అంటే నాన్ స్టాప్గా మనం ఒక 600 కిలోమీటర్స్ అయితే కనుక ట్రావెల్ చేయడానికి మంచి కంఫర్ట్ ఉన్న వెహికల్ 5 సీటర్కి అయితే కనుక బ్రీజా ది బెస్ట్ అని చెప్తాను నేనైతే కనుక మామ. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో నేను చెప్పాను కదా అదర్ బ్రాండ్స్ అని చెప్పి, అదర్ బ్రాండ్స్ ఏంటంటే కనుక మీ సర్వీస్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, పార్ట్స్ చాలా ప్రీమియంగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కనుక మరీ ప్రీమియంగా ఉండదు, మరీ తక్కువగా ఉండదు. ఖచ్చితంగా అందరినీ దృష్టిలో పెట్టుకుని మారుతి సుజుకి వాళ్ళు అయితే కనుక ప్రతి కార్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో మారుతి సుజుకి అంటేనే నమ్మకం అంటేనే మారుతి సుజుకి. అందువల్లే ఆ నమ్మకాన్ని అయితే కనుక ఖచ్చితంగా ఒక ఫ్యామిలీలో అందరైతే కనుక భావించి మారుతి సుజుకి కాల్సి ఎక్కువ మంది కార్స్ కొంటున్నారు అనమాట. సో ఇప్పుడైతే కనుక నేను ఏదైతే డెమో అనుకున్నానో ఆ వీడియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. సో లెట్స్ గో ఆన్ వీడియో. సో మనం ఇప్పుడైతే కనుక వెహికల్ దగ్గరికి వచ్చామండి. ఇది వచ్చేసి బేసిక్ వేరియంట్ అనమాట. సో టాప్ ఎండ్ అయితే కనుక లేదు, నేనైతే కనుక డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే ఓవరాల్గా మీకు ఇంజన్ క్యాబిన్ అనమాట. ఫస్ట్ సర్వీస్కి వచ్చింది వెహికల్ అయితే కనుక రీసెంట్గా 1 వీక్ అవుతుంది అనమాట తీసుకొని ట్రావెల్కి తిరుగుతుంది అనమాట. ఎల్లో కలర్ పెట్ అయితే కనుక ఇదైతే కనుక. సో మన టెక్నీషియన్ అయితే కనుక వర్క్ మొత్తం అయిపోయింది. నేనైతే ఫైనల్ ఇన్స్పెక్షన్ చేద్దామండి, ఫ్రంట్ ఒకసారి పెట్టు ఫైనల్ ఒకసారి వీడియో తీసుకుందాం అని చెప్పాను. సో ఓవర్గా బ్యాటరీ అండ్ బ్రేక్ ఆయిల్, దాని తర్వాత ఆయిల్స్, ఫిల్టర్స్ అన్నీ అండర్ బాడీ అంతా ఇన్స్పెక్షన్ చేసి టైర్ ప్రెజర్తో పాటుగా మనం అయితే కనుక డెలివరీకి వాష్ చేద్దామని చెప్పి రెడీ చేద్దామని చెప్పి నేనైతే కనుక ఫ్రంట్ ఆఫీస్లో పెట్టాను అనమాట. ఫ్రంట్ ఆఫీస్ అయితే కనుక ఫుల్ రష్గా ఉంది మామ. సరే ఒక పక్కన పెట్టించి నేనైతే కనుక వీడియో తీస్తున్నాను. సో లెట్స్ గో ఇన్సైడ్ అనమాట. నేనైతే లోపలికి వచ్చాను, వెహికల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. వెహికల్ అయితే సిట్టింగ్ కంఫర్ట్ అంతా బేసిక్ అయినా కూడా చాలా బాగా అనిపించింది. మీ అందరికీ తెలిసిందే బేసిక్ అయితే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ రాదు, ఆటో ఏసీ ఏమీ ఉండదు, మాన్యువల్ ఏసీయే ఉంటుంది అనమాట. సో అదైతే కనుక నేను తిప్పుతాను చూసారా, అదైతే కనుక ఏసీ ఆన్ ఆఫ్ 1 to 4 మీద పెట్టాను నేనైతే కనుక. సో నార్మల్గా అయితే కనుక గేర్ రాడ్ ఇవన్నీ మాన్యువల్గానే ఇచ్చేసాడు మామూలుగానే. ఇదైతే మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి ఇంజన్ అయితే కనుక పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. 1500 cc. సో చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే కనుక క్లచ్ కూడా 1.5 వెహికల్ ఏ వెహికల్లో మీరు చూసుకున్నా కూడా చాలా అంటే చాలా ఆటోమేటిక్ అడ్జస్ట్ ఉంటుంది అనమాట లోపల. అందువల్ల క్లచ్ పెడల్ మన హాఫ్ క్లచ్ కొన్ని మూమెంట్లు చేసినా కూడా సో మీ క్లచ్ అనేది ఇబ్బందిగా ఉండదు. పార్కింగ్ బ్రేక్ అనేది ఏంటో సాగిపోయినట్టు అనిపించింది, నాచెస్ అయితే బాగా పడుతున్నాయి. సో నేనైతే కనుక చెక్ చేసి టెక్నీషియన్గా చెప్పాను అనమాట. సో హ్యాండ్ బ్రేక్ కొంచెం పార్కింగ్ బ్రేక్ కొంచెం అడ్జస్ట్ అయిందని చెప్పి. దీని తర్వాత సో అంతకుముందు అయితే కనుక డోర్ ప్యాడ్స్ క్లాత్స్ అనేవి ఇచ్చాడు అనమాట. ఇప్పుడైతే కనుక అంతా బ్లాక్ ఫినిషింగ్ అంతా ఇచ్చాడు, చాలా నీట్గా అనిపించింది నాకైతే కనుక. ఇంకా వెనక సీట్ అయితే కనుక అంతకుముందు సీట్ కుషన్స్ అవన్నీ ఇచ్చేవాళ్ళు, రేర్ అయితే కనుక ఏసీ వెంట్స్ ఇచ్చాడు. ఇది ఒకటి కొంచెం పాజిటివ్గా అనిపించింది నాకైతే కనుక. ఇంకా వెనక పార్సెల్ ట్రై, పైన ఏదైతే రూఫ్ ఉందో అది మాత్రం పీచ్గా ఇచ్చాడు అనమాట. నాకు అది కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. దేనికంటే కనుక హ్యాండ్స్ పెట్టినా ఏం పెట్టినా అవన్నీ కొంచెం గలీజ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ నుంచి నేను అనుకోవడం ఇలా కాకుండా కొంచెం గ్రే కలర్ కానీ అలా యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సన్ రూఫ్ ఏదైతే రూఫ్ ఉందో అది కొంచెం డస్టీగా కనిపిస్తుంది కాబట్టి అది ఒకటి చేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క సజెషను. ఇంకా వెనక చూసారా మీరు, ఇదైతే బ్రీజా అనే బ్రాండింగ్ ఎంత ప్రీమియంగా ఉందో, మారుతి లోగో పైన ఉంది. సో టీఆర్ స్టిక్కర్ మీద వెనక కూడా మీకు టైల్ ల్యాంప్ అయితే కూడా అన్ని బేసిక్ వేరియంట్స్ స్టార్ట్ అవుతుంది. వెనకైతే కనుక మీకు ఎల్ఈడి మోడలే ఇచ్చాడు అనమాట. సో వెనక బ్లాక్ బంపర్, దాని తర్వాత దాని కింద ఏదైతే ఉన్నాయో అవి రిఫ్లెక్టర్స్. దీనికైతే కనుక కస్టమర్కి చెప్పాను నేను, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అను కెమెరా ఒకటి వేయించుకోండి టాప్ ఎండ్ లుకింగ్ వస్తుందని చెప్పాను. ఈ వెహికల్ అయితే కనుక సిఎన్సి మోడల్ కాబట్టి సో వెనకైతే కనుక ఇక్కడ ఏదైతే ఉందో వెనక డిక్కీ అయితే కనుక
అంతగా ఇంకా లగేజ్ పెట్టడానికి కుదరదు, ఎందుకంటే ట్యాంక్ ఆల్రెడీ కవర్ చేసేసింది కాబట్టి. అదే మీరైతే కనుక విక్టోరియస్లో చూసుకుంటే ట్యాంక్ అనేది కనుక అండర్ బాడీలో వస్తుంది అనమాట. సో లగేజ్ పెట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. బ్రీజాలో ఇది ఒక డిసడ్వాంటేజ్. వెనకైతే కనుక అల్ట్రాసోనిక్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఫిట్ అయిపోయి ఉన్నాయి. సో వీల్ గ్యాప్స్ అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా వెహికల్కి వాష్ చేద్దాం అని చెప్పి నేనైతే కనుక బండి రెడీ చేయించేసాను. షార్క్ ఫిన్ యాంటీనా కూడా చాలా అంటే చాలా ప్రీమియంగా ఇచ్చాడు. సైడ్ అయితే కనుక వీల్ క్లాడింగ్స్ కానివ్వండి, దాని తర్వాత డోర్ హ్యాండిల్స్కి అయితే కనుక క్రోమ్స్ ఒకటి వేయించుకోండి సార్ బాగుంటుంది అని చెప్పి క్రోమ్ కిట్టింగ్ ఏదైతే ఉందో డోర్ వైజర్స్కి, విండో ఫ్రేమ్స్ ఇవన్నీ వేయించుకోండి సార్ అని చెప్పాడు. సైడ్ అయితే కనుక దీనికి ఆల్రెడీ సైడ్ ఇండికేటర్స్ అలా అయితే ఇచ్చాడు. 360 కెమెరా రాదు, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ రాదు, హెడ్ అప్ డిస్ప్లే రాదు, దాని తర్వాత వైర్లెస్ ఛార్జర్ రావు, ఇవేమి రావు అనమాట. ఫ్రంట్ నుంచి కూడా వెహికల్ అయితే కనుక చాలా లుకింగ్ అవసరం అనిపించింది నాకైతే కనుక. వైఫర్స్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఆల్రెడీ మనం చూసాము, చేసాము. సో ఇది మన ఓవరాల్ వ్యూ. మీకు ఎలా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. పక్కనే షిఫ్ట్ వెహికల్ అయితే ఆల్రెడీ చేస్తాను అనమాట. నెక్స్ట్ వీడియో మన వెహికల్ అయితే కనుక షిఫ్ట్. సో ఇదండి. సో ఈరోజు బ్రీజా వెహికల్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకో వీడియో మళ్ళీ నేను చేస్తాను దీని మీద ఓవర్గా వెహికల్ చూపిస్తూ టాప్ ఎండ్లో మనమైతే కనుక టెక్నికల్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ అయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టి నా దగ్గర నుంచి మంచి మంచి ఆన్సర్స్ అయితే కనుక మీరు తీసుకోండి. నా యొక్క నాలెడ్జ్ అయితే కనుక మీకు షేర్ చేయడానికే ఉన్నాను మామ. తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా, తప్పు చెప్తే కరెక్ట్ చేసుకుంటాను. ఖచ్చితంగా ఒప్పు చెప్పడానికే నేనైతే కనుక 100% మీకైతే కనుక జెన్యూన్ రివ్యూ ఇస్తాను. తెలియకపోతే తెలియదని చెప్పి ఒప్పుకుంటాను మామూలు. కాకపోతే ఖచ్చితంగా తెలియకుండా మాత్రం ఏది పడితే అది మాత్రం చెప్పను. సో దట్ ఈస్ ద మై మోటివ్. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే కనుక నేను మీ ముందుకు వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.